హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, అంటే చదువుకొని ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు లేనటువంటి వారి గతంలో ఏ విధంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారో అదేవిధంగా ఇప్పుడు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నారు. దానికంటే ముందే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా వారి ఇంటి వద్దకు నుంచే ఉద్యోగం చేసినటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది. మరి ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతూ ఉంది. ఇదివరకే నేను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను. మీరు రెస్పాన్స్ బాగుంది కాబట్టి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి వరకు మనకు మరొక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మనకు సచివాలయానికి వెళ్ళి కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా తీసుకొని సర్టిఫికెట్లన్నీ సచివాలయానికి వెళ్ళి ఈ సర్వే అనేది కంప్లీట్ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ తాజాగా ఎవరెవరికి వారే సెల్ఫ్ ఆన్లైన్ పద్ధతిలో మీరు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కంప్లీట్ చేయొచ్చు. ప్రస్తుతానికి కౌశలం సర్వే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కౌశలం సర్వేగా మార్చారు. మరి ఇంట్లో కూర్చొనే మీరు 10th చదివి ఉన్నా, ఇంటర్ చదివి ఉన్నా, డిగ్రీ చదివి ఉన్నా, ఐటీఐ చదివి ఉన్నా, డిప్లొమా చదివి ఉన్నా, పీజీ చదివి ఉన్నా కానీ మీరు ఇంట్లోనే ఈ యొక్క ఆన్లైన్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కంప్లీట్ చేయవచ్చు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కంప్లీట్ చేస్తే కనుక మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు మీకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మీరే స్వయంగా ఎలా చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా తెలియజేస్తాను. అలాగే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎప్పటి వరకు ఉంది, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు, ఎంత జీతం వస్తుంది, నిజంగా మనకు ఉద్యోగాలు ఇస్తారా, ఈ సర్వే అయిపోయిన తర్వాత అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో. మనము ఎంతో పెద్ద చదువులు చదువుకొని కూడా ఇప్పటి వరకు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నాం. మరి ఏపీ ప్రభుత్వం స్వయంగా ఈ అవకాశాలన్నీ మనకు ఇస్తుంది కాబట్టి ఈ సర్వే కంప్లీట్ చేయండి. వెంటనే కూడా ఎలా చేయాలనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతుంది. ఆల్రెడీ గతంలో సర్వే జరిగింది. మరి గతంలో సర్వే జరిగిన దానిని బట్టి ఎక్కువ మంది రెస్పాన్స్ ఇవ్వడంతో ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని తీసుకొచ్చింది. మరి మళ్ళీ కూడా తీసుకొచ్చి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని కౌశలం సర్వేగా మార్చి ఈసారి 10వ తరగతి ఇంటర్మీడియట్ వారికి కూడా అవకాశం ఇచ్చింది. గతంలో కేవలం డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, పీజీ చేసిన వాళ్లకు అవకాశం ఇస్తే ఇప్పుడు తాజాగా 10th, ఇంటరు చదివి ఏమీ చదువుకుని వారికి కూడా ఈ యొక్క సర్వే చేసుకుంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని ఈ నెల 15 వరకు కూడా కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి. మరి ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మీరే సొంతంగా ఆన్లైన్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా మీరు ఎలా సర్వే చేసుకోవాలనేది కనుక మీకు నేను ఇక్కడ క్లియర్గా తెలియజేస్తాను. ముందుగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి మీకు ఏ ఏ పత్రాలు ఉండాలనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకొని మీరు ఈ యొక్క సర్వే అనేది చేసుకోవచ్చు అన్నమాట. గతంలో గ్రామ వార్డు సచివాలయాల్లో చేసుకునేటువంటి అవకాశం మాత్రమే ఉండేది. కావాలంటే నేను ఈ కౌశలం సర్వేకి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు సర్వే చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వే అనేది ఎలా చేసుకోవాలి, ఏ ఏ పత్రాలు ఉండాలి చూద్దాం.
ముఖ్యంగా ఈ కౌశలం సర్వేకు ఎవరు అర్హులు అనేది చూస్తే ఇప్పటి వరకు సచివాలయం ద్వారా అప్లై చేసుకున్న వారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సర్వే చేసుకునే వారు చదువుకోకపోయినా చదువుకున్నా కానీ ఈ సర్వేలో మీరు పాల్గొనవచ్చు. ముఖ్యంగా ఈ కౌశలం సర్వేకు అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ చూస్తే ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి. మరి ఎడ్యుకేషన్ కోర్సుకు సంబంధించి డీటెయిల్స్ ఉండాలి. అంటే మీరు ఎక్కడ చదివారు ఏంటి అనేది ఉండాలి. అలాగే దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా అంటే సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఉండాలి. ఏ కాలేజీలో చదివారు, ఎక్కడ చదివారు, అలాగే మీకు ఎన్ని భాషలు వచ్చాయి అనే విషయం కూడా అక్కడ మీరు చెప్పాల్సి ఉంటుంది. ఈ సర్వేలో అడుగుతారు, చెప్పాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క మార్కులు అన్నీ కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరి సర్టిఫికెట్లు అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సర్టిఫికెట్లు ఎవరు అంటే 10th ఇంటర్ చదివినటువంటి వారు సర్టిఫికెట్లు ఏమీ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, పీజీ చదివిన వారు మాత్రమే ఈ సర్టిఫికెట్లు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. మరి కౌశలం సర్వే అనేది ఎలా చేసుకోవాలి, మన ఫోన్లో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక చెక్ బాక్స్ అనేది ఉంటుంది. ఆ చెక్ బాక్స్ పైన అడుగుతుంది. అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే కిందనే గెట్ ఓటీపీ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఆధార్ కార్డు లింకు అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. అక్కడితో మీ సర్వే అనేది మొదలవుతుందన్నమాట, ప్రారంభమవుతుంది. ఒకవేళ అక్కడ ఓకే అయిన తర్వాత ఆధార్లో డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. అక్కడ ఆధార్లో మీ పేరు కరెక్ట్గా ఉందా, మీ ఇన్సల్ కరెక్ట్గా ఉందా అన్నీ కూడా ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అందులో కనుక ఏమైనా తప్పులు ఉంటే మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ముందుగా ఈకేవైసీ అనేది కంప్లీట్ అప్డేట్ అనేది చేయించుకొని వచ్చి తర్వాత ఈ సర్వే అనేది చేసుకోండి. మరి అక్కడ మీకు ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అడుగుతుంది. అలాగే ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కూడా అడుగుతుంది. అంతేకాకుండా అక్కడ మీకు తెలిసినటువంటి భాషను ఎంచుకోమని చెప్తుంది. తెలుగు, ఇంగ్లీష్ ఇలా ఏదైతే అది ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు చదివినటువంటి క్వాలిఫికేషన్ 10th చదివారా, ఇంటర్ చదివారా, డిగ్రీ చదివారా, ఐటీఐ చదివారా, డిప్లొమా అని చెప్పేసి అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడు చదివారు, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి వారందరికీ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే చివరిగా ఇదంతా కూడా అయిపోయిన తర్వాత చివరిలో అప్లికేషన్ సబ్మిట్ అని చెప్పి వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీ సర్వే అనేది అక్కడితో కంప్లీట్ అయిపోతుంది. మరి ఈ సర్వే ఈ విధంగా చేసుకోండి. ఇంట్లో కూర్చొని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరి ఈ సర్వే పూర్తి అయిపోయిన తర్వాత మాకు ఎటువంటి ఉద్యోగాలు ఇస్తారు ఏంటి అని చెప్పి చాలామంది గతంలో కూడా అడిగారు. ముఖ్యంగా ఈ డిగ్రీ ఆ పైన చదివినటువంటి వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సచివాలయాల ఉద్యోగాల నోటిఫికేషన్కు సంబంధించి కానీ మరే ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అన్నీ కూడా మీరు ఈ సర్వే కంప్లీట్ చేశారు కాబట్టి మీ ఫోన్ నెంబర్కు అలాగే మీకు మీ ఫోన్ నెంబర్కి ఇది మెయిల్ ఐడి మనకు మెసేజ్ రూపంలో అయితే పంపిస్తారు. అక్కడ మీకు పనికొచ్చేటువంటి నోటిఫికేషన్ వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఈ యొక్క సర్వే కంప్లీట్ చేశారు కాబట్టి మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. ప్రభుత్వమే మీకు నోటిఫికేషన్ అన్నీ కూడా పంపిస్తూ ఉంటుంది. మీ ఫోన్ మెయిల్కు అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు చేసేటువంటి ఫోన్ నెంబర్, పనిచేసేటువంటి ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీకు ఎప్పటికప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. మరి చదువుకొని వారికి అలాగే 10th ఇంటర్ చదివిన వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి అనేది చూస్తే ముఖ్యంగా మీకు దేంట్లో ప్రావీణ్యం ఉంది, దేంట్లో స్కిల్ ఉంది అది కూడా చూస్తారు. ఎంత అన్నా చదువుకోండి. పీజీ వరకు కూడా చదివినా కానీ మీకు దేని పట్ల ఇంట్రెస్ట్ ఉంది అనేది అక్కడ ప్రభుత్వం చూస్తుంది. ట్రైనింగ్ ఇస్తారు. దీనికి ట్రైనింగ్ ఇచ్చి మీకు ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు ఇంటి వద్ద నుంచి ఒక కంపెనీకి పనిచేయడము, ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమైనా తయారు చేయడం ఇలాంటివి మీకు అవకాశం ఇస్తుంది. మరి ఇక్కడ అడుగుతారనమాట. మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ సర్వే అనేది ఇలా కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్కిల్స్ ఏదైతే ఉంటుందో దానిని బట్టి మీకు ఇంటర్వ్యూ పిలిచినప్పుడు అందులో మీకు ఆ స్కిల్స్కు బట్టి మీ దగ్గర పనితనం ఉందా లేదా, నైపుణ్యం ఉందా లేదా అనేది చూస్తారు. చూసిన తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ సర్వే అయిపోయిన తర్వాత ఇదంతా జరుగుతుంది. మీకు సూట్ అయినటువంటి ఉద్యోగాన్ని మీకు ఇస్తారు. అది 10,000 రూపాయలు కానివ్వండి, జీతము 20,000 రూపాయలు కావాలండి, 30,000 రూపాయలు
కానివ్వండి, ₹1,00,000 కన్నా కానీ అటువంటి ఉద్యోగాలన్నీ కూడా మీకు ఇక్కడ కల్పించడానికి ప్రభుత్వం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను తీసుకొచ్చింది. మరి ఈ నెల 15వ తారీఖున లోపు మీరు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకొని మీరు రెడీగా ఉంటే మీకు ప్రభుత్వం ఇది మొత్తానికి ప్రాసెస్ అనమాట. మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఖచ్చితంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మీరు నిరుద్యోగం నుంచి కూడా బయటపడండి, మంచి ఉద్యోగాన్ని పొందండి. ప్రభుత్వం నుంచి ఈ యొక్క అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని మీరే స్వయంగా సర్వే చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా కూడా సర్వే చేసుకోవచ్చు. ఇప్పుడు అప్పట్లో అయితే సచివాలయానికి వెళ్ళి చేసుకోవాలి. మరి ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. మీరు ఇంట్లోనే కూర్చొని ఎక్కడున్నా, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా సచివాలయానికి వెళ్లకుండా మీరే సొంతంగా చేసుకోండి. మరి ఇదే అప్డేట్ వీడియో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.